ఈ రోజున కోపురస కర్పూరము కట్టు. ఇది ఒక మాదిరి కట్టు. అయితే దీని నుండి ఇంకా ముందుకు కూడా కట్టుకోవచ్చు. కోపురస కర్పూరం కట్టడానికి ఇక్కడ మీకు చూపించేది ఇదంతా నల్ల తులసాకు. ఈ నల్ల తులసాకు రసం తీసి కోపును ఉడకబెట్టాలి. ఇది 50% కట్టు. అయితే పనిచేస్తుంది. అగ్నికి బాగానే నిలబడుతుంది. ఇది కోపురస కర్పూరము తూకం వేస్తున్నాను. సుమారు 3 గ్రాముల దగ్గర ఉంటుంది. 2 గ్రాము ఉంటుంది. ఈ 2 గ్రాము కూడా మనం దీంట్లో ఉడకబెడితే మనకి వెయిట్ లాస్ రాకుండా మళ్ళీ 2 గ్రాము మనకు వచ్చేయాలి. 2.400 మిల్లీలు ఉంది. 2 గ్రాములు 400 మిల్లీలు. ఈ 400 మిల్లీలు కూడా మనకు వచ్చేయాలి. ఇదే తులసాకు రసము ఇందులో వేస్తున్నాను. ఇది ఉడికించి ఈ రోజున మీకు కాపర్ మీద పెట్టి దాని హీటింగ్ టెంపరేచర్ చూపించి ఆ కాపర్ని మట్టి తెంపితే చూద్దరు. కానీ మీరు కూడా చేయొచ్చు, చేయండి. ఇందులో మాత్రం సందేహం లేదు. ఇంకా ముందు చాలా వీడియోలు వస్తాయి. ఇక నేను విడమర్చి చెప్పేదేం లేదు. రసం ఉడికిపోయింది. తులసాకు రసం మొత్తం ఆవిరయింది. ఈ రసాన్ని ఇప్పుడు మొక్క బయటకు తీసి చూద్దాము. ఈ మొక్క గట్టిపడిపోయిందండి. మొక్క గట్టిపడిపోయింది. కట్టు దగ్గరికి వచ్చింది, బాగానే కట్టింది, గట్టిగా అయిపోయింది మొక్క. మామూలుగా కోపురస కర్పూరం కొద్దిగా ఇలా గిల్లితే మొక్క అవుతుంది. ఇది అట్లా స్టోన్ లాగా అయిపోయింది. ఈ మొక్కను బయటకు తీసి చూపిస్తాను. మొక్క గట్టిపడింది. అయితే దీనికి ఇంకా కొంచెం సంస్కారం చేస్తే, మరొక సంస్కారం చేస్తే అది కరిగి కడుతుంది. కానీ అంతవరకు సంస్కారం చేసే టైం లేదు. కేవలం ఇది వేరే పని మీద తీసుకుంటున్నాను. కోపురస కర్పూరము కరెక్ట్గా కట్టి సింధూరింపచేస్తే గోల్డ్ పని ఇంకా అయిపోయినట్టే. కోపురస కర్పూరమే కాదు, సవేరం కట్టిన, పాదరసం కట్టినట్టు, పాదరసం కంటే కూడా వీటిని కడితే ఇంకా బాగా పనిచేస్తాయి. మొక్క చూసండి. మొక్క వెయిట్ వేద్దాము. మొక్క వెయిట్ లాస్ అవ్వకూడదు అంటే అందులో పాదరసం ఎగిరిపోకూడదు. ఒకవేళ కట్టే గుణం లేని మూలికలు కనుక ఉడకబెడితే పాదరసం కొంత ఎగిరిపోయి వెయిట్ లాస్ అవుతుంది. కానీ మూలిక కట్టే గుణం ఉన్న మూలిక కాబట్టి మొదట మనం తీసుకున్నది ఎంతో మీకు గుర్తుంటుంది. ఇప్పుడు మనం దీన్ని తూకం వేస్తే తూకము అంతే ఉంది. కొంచెం పెరిగింది, ఇంకా తుక్కుంది దానిపైన కొద్దిగా, అంతా వచ్చింది. కాబట్టి ఇందులో రసమే ఎగిరిపోలేదు. మొక్క కూడా చాలా గట్టిగా అయిపోయింది. ఈ గట్టిగా అయిపోయిన తర్వాత ఒక రాగి రేకుని తీసుకున్నాను. దాన్ని గట్టిగా నొక్కుతున్నాను. దాని మీద కొద్దిగా చితుకుతుందేమో. మామూలుగా అయితే గట్టిగా నొక్కితే పాటికి 2 మొక్కల కింద అయిపోతుంది. కానీ ఇది కట్టింది కాబట్టి చాలా గట్టిగా రాయిలా ఉంది. దీన్ని నొక్కాను, కొంత మొక్క దాని మీద పడింది కాపర్ షీట్ మీద. ఇప్పుడు కాపర్ షీట్ని డైరెక్ట్ హీటింగ్ ఇస్తాను. ఏదో మెల్లిగా గీటు కొంచెం హీట్ అవ్వటం ఏమి ఉండదండి. నేను గట్టిగానే ఇస్తాను హీటు. పాషాణం ఉంటుందా ఎగిరిపోతుందని తర్వాత విషయం. కొంత మొక్క దాని మీద పడింది. అది రాగి రేకు, మీరు గమనించండి. ఆ రాగి రేకు మీదే మళ్ళీ కొంచెం మొక్క వేస్తాను. ఒక బియ్యపు గింజ ప్రమాణం పట్టింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా చెదిమి దాని మీద వేస్తాను. వేసి దానిని తర్వాత డైరెక్ట్ హీటింగ్ కొట్టేద్దాం. ఉంటుందా పోతుందా అనేది ఆలోచించకూడదు. రసవాదంలో పాషాణాల విషయంలో రాజీ పడకూడదు. కట్టులు గట్టి కట్టుకోవాలి, లేకుంటే పనికిరావు. కట్టు గట్టిగా ఉంటే బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇది కొంత మొక్క చిన్నగా ఒక బియ్యపు గింజ మొక్క దాని మీద 2-3 మొక్కల కింద పడింది. జాగ్రత్తగా చూడండి. నేను నొక్కుతున్నాను కానీ పగులుతలేదు. ఆ మొక్క గట్టి పడిపోయింది. కట్టు గట్టిగా వచ్చిందనమాట. గట్టిగా నొక్కుతున్నాను. ఇక దీన్ని కొంచెం పట్టుకరతో గట్టిగా నొక్కితే కానీ ఏమి కొంచెం మొక్క కూడా ఊడి రాకుండా ఉంది. మంచి కట్టు కట్టింది. ఇప్పుడు దాన్ని పట్టుకరతో నొక్కుతున్నాను. నొక్కి ఆ రాగి మీద వేద్దాం కొద్దిగా. ఇక్కడ రసము, పాదరసము ఇందులోది ఎగరదు. కానీ కొంత ఉప్పు ఉంటుందో, ఉప్పు కొంచెం మంటలో ఫ్లేమ్లో వెళ్ళిపోతుంది. కోపురస కర్పూరంలో ఉండే క్లోరైడ్ వెళ్ళిపోతుంది కొద్దిగా. రసం మాత్రం నిలబడిపోతుంది. ఇది కేవలం శాంపిల్గా మాత్రమే మీకు చూపిస్తున్నాను.
దీని మీద పని ఏమైనా ఉంటే చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ కట్టర్ ఫ్లేమ్ మొదలు పెడతాను. వెల్డింగ్ ఫ్లేమ్లోనే కొడతాను. అది ఎగిరిపోనియండి, ఏమైనా అయినాయండి, గట్టి టెంపరేచర్లో ఉంటేనే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, లేకపోతే దాని జోలికి కూడా పోను. ఈ కట్టుని ఇంకా గట్టిగా కట్టొచ్చు, కానీ టైం లేదు. నా కాడ చాలా కట్లు ఉన్నాయి, అన్నీ పనిచేసి. చూడండి, డైరెక్ట్ కట్టర్ గట్టి ఫ్లేమ్, వెండి కూడా కరిగిపోతుంది, ర్యాక్ కూడా కరిగిపోతుంది. ఆ ఫ్లేమ్లో డైరెక్ట్గా దాని మీద పెడతాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డైరెక్ట్గా పెడుతున్నాను చూడండి, డైరెక్ట్ మంట, చాలా హై టెంపరేచర్ ఉంటుంది అది. ఈ టెంపరేచర్లో చూడండి, తెల్లగా మొక్కలు ఇంకా తెల్లగా ఉన్నాయన్నీ కూడా కోప్రస్ కర్పూరం మొక్కలే. చూడండి తెల్లగా ఎలా ఉన్నాయో మొక్కలు, చిన్న చిన్న తెల్లగా ఉండే మొక్కలన్నీ కోపుగడ్డే. ఆ రసకర్పూరం ఎగరదు, ఇంకా చాలా టైం వరకు ఉంటుంది అది. ఆ బ్లూయిష్ ఫ్లేమ్ అంటే గ్రీనిష్ ఫ్లేమ్, రాగి ఫ్లేమ్ అది. ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనించండి. ఇంకా తెల్ల మొక్కలు ఉన్నాయి చూడండి దానిపైన. ఆ తెల్ల మొక్కలన్నీ కూడా కోపు కర్పూరం మొక్కలే. ఇంత టెంపరేచర్ లాగిన పాటికి వెండి కరిగిపోద్ది, చాలా వరకు కరుగుడికి వచ్చేస్తుంది వెండి. ఆ టెంపరేచర్లో వాగినాయి. ఇది పని చేస్తుంది. చూడండి, ఇక్కడ చిన్న మొక్క ఉంది తెల్లగా, అది 2 మొక్కలు ఉన్నాయి. ఆ 2 మొక్కలు కూడా కోపు మొక్కలే, మెరుస్తున్నాయి చూడండి. అది అవి పొగ లేవలేదు, కానీ మెల్లిగా ఇంక్లూడ్ అయిపోతాయి అవి కూడా. ఇంకా తెల్లగా 2 మొక్కలు ఉన్నాయి చూడండి అక్కడ, అవి కోపు మొక్కలు. ఈ కోపును కట్టు బాగానే కట్టింది, ఇంకా మైనింగ్ కూడా అవుతే ఇంకా బాగుంటుంది. కాబట్టి చేయాలని చేసుకోండి ఎవరైనా, ఏమాత్రం దాపరికం లేకుండా చెప్తున్నా. అదిగో తెల్ల మొక్కలు చూడండి, కట్టు అదే కోపు మొక్కలు అవిగోండి అవి నొక్కుతున్నాను కొంచెం. అది నొక్కుతుంటే కోపు మొక్క మనకి కట్ అవుతుంది. చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది రసవాదం చేయలేక మానుకున్నారు. సరిగ్గా రసవాదం చేసేదానికి, వైద్యం చేసేదానికి ఈ కట్లు చాలా ఉపయోగపడతాయి. కోప్రస్ కర్పూరం ఇస్తే అది పెద్ద వైద్యుల దగ్గర నేర్చుకోండి. ఇది కేవలం ఎడ్యుకేషన్గానే చేస్తున్నాను. ఇది వైద్యానికి ఎలా ఉపయోగపడుతుందో నాకు పెద్దగా తెలియదు, కానీ పెద్ద పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళి కట్టు ఏమన్నా దాన్ని మందుగా చేసుకోవచ్చేమో తెలియాలి, మాకైతే తెలియదు. దీన్ని వేసాను. ఇంకా పాదరసం పక్కన పట్టి ఉందన్నమాట. కోపు గడ్డలకుండా పాదరసం పట్టుకుంది, అది ఎంత హీట్లో కూడా పోలేదు. అది చూడండి పక్కన ఉంటుంది, ఇది రాగి రేకు, దాని పక్కనే రసం పట్టుకుంది. నీళ్లు వేసాను, ఈ నీళ్లు ఆవిరవుతున్నాయి చూడండి, చాలా టెంపరేచర్ ఎక్కువగా ఉంది. రాగి రేకు కొంచెం కలరు yellowish వచ్చింది. దాని పక్కనే ఇంకా పాదరసం అలాగే ఉంది. రాగి కరిగి ఉంటే బాగుంటుంది. పక్కన బంగారు రంగులో ఉన్నాయి చూడండి అక్కడక్కడ, ఇది పాదరసం, దాని పని. దీని పక్కనే ఇంకా పాదరసం కొంచెం ఆ రాగి కింద ఇనప దిమ్మకి పట్టుకొని ఉంది, అది పోవటం లేదు. అది చాలా హై టెంపరేచర్కి రసం ఆగింది ఇందులో. అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికే కోపు కూడా మంచిది దొరకట్లా, జాగ్రత్తగా గమనించండి. అవి సరిగ్గా కట్టలు కట్టలేదు. దేన్నైనా బాగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తేనే రసవాదం కానీ, వైద్యం కానీ, పాషాణాలు కానీ మనకు కట్లు అర్థమవుతాయండి. అక్కడ అది తెల్లగా ఉన్నదంతా కూడా పాదరసమే. పక్కన ఆ చుట్టూ ఉంది చూడండి, అది పాదరసమే. దీన్ని ఇప్పుడు ఈ ముక్కను తీసుకొని నైట్రిక్ యాసిడ్లో వేస్తాను. చూడండి, కేవలము నేను చేసింది ఏంటి, గంధకంగానే ఏమీ ఇలా, కేవలము నేను వేసింది ఏంటి, రసకర్పూరం. అది బిట్లాగా ఉంది, అది రాగి కూడా పూర్తిగా కరగల. ఇప్పుడు ఆ రాగిలో నుండి మనకి కొంత మట్టి అన్న దిగాలి. పూర్తిగా కరగాల్సిన పనిలా, ఆ పైనే తయారవుతుంది. ఇది పెద్ద ఎత్తున చేసుకుంటే ఎవరికైనా ఉపకారం ఉండొచ్చు. అయితే కట్టు ఇంకా 50% నేను చూపించట్లేదు, ఇంకా 50% కట్టు ఉంది. దానికి వేరే సంస్కారం చేయాలా, చేస్తే అవుతుంది. కొంతమంది నన్ను కాంటాక్ట్ చేస్తారు వాట్సాప్లో, కట్లు కావాలన్న వాళ్ళు. నేనైతే ప్రస్తుతానికైతే ఏమీ చేయట్లేదు, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గా కోప్రస్ కర్పూరం ఎలా ఉంటుంది కట్టని మాత్రమే చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఇది బాగా ఇంకా బయటికి తీసుకెళ్ళిపోవాలి, దీన్ని ఇక్కడ ఉంచకూడదు. చాలా పొగ ఎక్కువ వస్తుంది. నైట్రిక్ యాసిడ్ పొగ మంచిది కాదు, లంగ్స్ పోతాయి. నైట్రిక్ యాసిడే కాదు, ఏ యాసిడ్ పొగ మంచిది కాదు, లంగ్స్ తేడా వస్తాయి. అది బ్లడ్లోకి వెళ్ళిపోతుంది, చాలా మంచిది కాదు అది. కొన్నాళ్ళకి చాలా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది నారు బయట పెట్టేద్దాం. కొంతసేపు ఉన్నాక తీసి చూస్తాను. మనకి నల్లగా మట్టి ఎంతో కొంత దిగాల, రసమే దిగుతుంది. కోపులో కనుక రసం కట్టుంటే తామ్ర సంయోగంతో అది ఖచ్చితంగా గోల్డ్గా బరువైన నల్లటి మట్టి దిగుతుంది. దాని తర్వాత ఏం చేసుకోవాలనేది ఆలోచన చేసుకోవాలి. నేనైతే ఇంతవరకే చేశాను, ఇంతవరకే చూపిస్తాను. తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు. ఇప్పుడు నైట్రిక్ యాసిడ్ ఉంచేసాను. మట్టి అయితే కానొస్తుంది, నల్లగా అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది. రేకులాగా ఉంది, రేకు పూర్తి కరగలేదు. దానిపైన ఉన్న మొత్తం నల్లగా చూడండి, కింద బరువుగా కూర్చుంది అది నల్లగా. అది పాదరసం టర్న్ అయినట్టు నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. నేను చేయమని చెప్పను, మీకు ఇష్టం, మీకు అనుభవజ్ఞులు మాత్రం చేయండి. ఇవి కెమికల్స్ చాలా ఘోరమైనటువంటి మంచి కోవు. నేనైతే రసవాదం ఎవరిని చేయొద్దని చెప్తాను. కానీ ఆల్రెడీ సీనియర్ రసవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ మంచిది కాదు, నేనైతే చేయొద్దని చెప్తాను. యాసిడ్ వేస్తాను దీని మీద. యాసిడ్కి ఏమీ పోవట్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే, మట్టి దిగింది, ఈ మట్టిని ఇది కరిగించగలిగేంత మట్టి కాదు, చాలా తక్కువ వేసాం కదా, రసకర్పూరం వేస్తే చాలా తక్కువ వేసాం, 100 మిల్లీలు కూడా వేయలేదు. కాబట్టి అందులో దిగేది కూడా తక్కువే దిగుతుంది. అది మొత్తం నీళ్లు వంపి మీకు చూపిస్తాను. ఈ నీళ్లు వంపిన తర్వాత మనకి మట్టి కనబడుతుంది. ఈ మట్టి ఖచ్చితంగా బీజానికి వేసుకుంటే ఏమవుతుందో మరి చూడాలా. పని అయితే పని అవ్వచ్చు, ఎందుకంటే బరువుగానే ఉంది, అడుగున నల్లగా మీకు కనిపిస్తుంటుంది. దీన్ని కడిగే కొలది పౌడర్ ఫామ్లో దిగుతుంది, కొంచెం రెడ్డిష్ కలర్ ఉంది అది. ఇందులో మనం ఓన్లీ పాదరసం ద్వారానే దాన్ని యాసిడ్ ఆపే చిన్న మెటల్ సంబంధించింది దింపాం. ఇదే కోప్రస్ కర్పూరం యొక్క విషయము. పూర్తి కట్టు ట్రై చేసుకోండి మీరు. ఇంకా పూర్తి కట్టు కట్టి దాన్ని మైనం చేసుకోవచ్చు, సున్నం చేసుకోవచ్చు, సింధూరం చేసుకోవచ్చు. అవి నల్లగా మట్టి చూస్తుంది మీరు, అదే నల్ల మట్టి.